చనిపోయిన వ్యక్తులు తిరిగి ప్రత్యక్షమవుతారా? మోషే వందల సంవత్సరాల తర్వాత మళ్లీ కనిపించాడు. ఏలియా ఆకాశం నుండి దిగొచ్చాడు. పేతురు, యాకోబు, యోహాను కళ్లతో చూశారు. ఇది కట్టుకథ కాదు, ఇది బైబిల్ సత్యం. ఈ రోజు మనం మాట్లాడబోయే సంఘటన న్యూ టెస్టమెంట్లో అత్యంత రహస్యమైన, అద్భుతమైన క్షణాలలో ఒకటి. దీన్ని బైబిల్లో రూపాంతరం అంటారు. ఇంగ్లీషులో ద ట్రాన్స్ఫిగ్యూరేషన్. మత్తయి 17వ అధ్యాయం దీన్ని గురించి చెప్తోంది. చదివారా? లేదంటే ఈ రోజు మీకు సులభంగా చెప్తాను. ఇది జరిగే ముందు యేసు తన శిష్యులతో గలిలయ ప్రాంతంలో ప్రయాణిస్తున్నాడు. ఒకరోజు యేసు తన శిష్యులలో ముగ్గురిని పక్కకు పిలిచాడు. పేతురు, యేసుకు అత్యంత నమ్మకమైన శిష్యుడు. యాకోబు, సాహసవంతుడు. యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు. వీళ్ళు ముగ్గురినీ తీసుకుని యేసు ఒక ఎత్తైన కొండపైకి వెళ్ళాడు. ఆ కొండ ఏదంటే, చాలామంది విద్వాంసులు ఇది మౌంట్ టాబోర్ అని, మరికొందరు మౌంట్ హెర్మోన్ అని చెప్తారు. ఏదైనా సరే, ఆ కొండపై జరిగింది మాత్రం చరిత్ర మారిపోయింది. వాళ్ళు కొండపైకి చేరుకున్నారు. పేతురు, యాకోబు, యోహాను అలసిపోయి కూర్చున్నారు. అప్పుడు యేసు రూపమే మారిపోయింది. ఆయన ముఖం సూర్యుడిలా వెలిగిపోయింది. ఆయన బట్టలు వెలుతురులా తెల్లగా మారిపోయాయి. పేతురు కళ్ళు తెరచుకున్నాయి. అక్కడ ముగ్గురున్నారు. యేసుతో పాటు ఇంకో ఇద్దరు. అది మోషే, వేల సంవత్సరాల కిందట జీవించిన ప్రవక్త. ఇంకొకరు ఏలియా, ఆకాశం నుండి రథంలో వెళ్ళిన ప్రవక్త. వాళ్ళు ముగ్గురూ మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడారు? లూకా 9వ అధ్యాయం 31 వచనం చెప్తోంది, యేసు యెరూషలేములో మరణించబోవడం గురించి వాళ్ళు మాట్లాడారు అని. పేతురు ఏం చేశాడు? ప్రభువు, మనం ఇక్కడే ఉందాం. మీకు ఒక గుడారం, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి కట్టిద్దాం. పేతురు ఎక్సైట్మెంట్లో ఏదో చెప్పేశాడు. బైబిల్ కూడా చెప్తోంది అతను ఏం చెప్తున్నాడో అతనికే తెలియదు అని. మనము అంతే కదా, అద్భుతమైన క్షణాల్లో ఏం మాట్లాడుతున్నామో తెలియదు. అంతలో ఒక మేఘం వచ్చి వాళ్లను కప్పింది. ఆ మేఘం నుండి ఒక గొంతు వినిపించింది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతనియందు నేను సంతోషించుచున్నాను, ఇతని మాట వినుడి. శిష్యులు భయంతో నేలపై పడిపోయారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇది ఎందుకు జరిగింది? థియాలజీ నిపుణులు 3 కారణాలు చెప్తారు. మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి. యేసు ధర్మశాస్త్రాన్ని రద్దు చేయలేదు, పూర్తి చేయడానికి వచ్చాడు. ఏలియా ప్రవక్తలందరికీ ప్రతినిధి. పాత నిబంధన ప్రవక్తలు యేసు గురించే చెప్పారు. ఇప్పుడు అది నిరూపించబడింది. శిష్యుల విశ్వాసం కోసం యేసు చనిపోవడానికి ముందు పేతురు, యాకోబు, యోహానులకు బలం ఇవ్వడానికి ఈ దర్శనం ఇచ్చాడు. వాళ్ళు క్రాస్ చూసినప్పుడు విశ్వాసం పోగొట్టుకోకూడదు కదా. దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పేతురు సాక్ష్యం. పేతురు తన సొంత పత్రికలో రాశాడు, మేం తెలివిగా కల్పించిన కట్టుకథలు చెప్పలేదు, మేం స్వయంగా చూశాం. 2 పేతురు 1వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. పేతురు అబద్ధం చెప్పాడా? మరణం వరకు తన విశ్వాసం వదలని మనిషి అబద్ధం చెప్తాడా? 3 సాక్షులు. యూదా ధర్మశాస్త్రం ప్రకారం ఒక సంఘటనకు కనీసం 2 లేదా 3 సాక్షులు ఉండాలి. యేసు సరిగ్గా ముగ్గురిని తీసుకెళ్లాడు. మౌంట్ టాబోర్ సాక్ష్యం. నేటికి మౌంట్ టాబోర్ పై చర్చ్ ఆఫ్ ట్రాన్స్ఫిగ్యూరేషన్ ఉంది. 4వ శతాబ్దం నుండి క్రైస్తవులు ఇక్కడ ప్రేయర్స్ చేస్తున్నారు. ఇది కేవలం కల్పన అయితే ఇంత చరిత్ర ఉండేదా? మిత్రులారా, ఈ రోజు మనం నేర్చుకున్నది ఏమిటంటే, యేసు కేవలం ఒక మనిషి కాదు, ఆయన రూపాంతరం అయ్యాడు. మోషే, ఏలియా ప్రత్యక్షమయ్యారు, పాత, కొత్త నిబంధన కలిశాయి. దేవుడు స్వయంగా మాట్లాడాడు, ఇతని మాట వినుడి. ఈ రోజు మీ జీవితంలో కూడా ఆ గొంతు అడుగుతోంది, నువ్వు ఆయన మాట వింటున్నావా? వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. మీ చర్చి మిత్రులతో షేర్ చేయండి. మన బైబిల్ కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.